మన ఇంటికి గెస్ట్లు వచ్చారు. అమ్మ చికెన్ తెప్పించింది. నాన్ వెజ్ వంటల విషయానికి వస్తే మా హస్బెండ్ అయితే చాలా టేస్టీగా చేసేవాడు. ఆయన ఉన్నప్పుడు అయితే ఆల్మోస్ట్ నాన్ వెజ్ తినడానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవాడు. ముక్క లేనిదే ముద్ద దిగదు అంటారుగా. ఇప్పుడు చిన్న చిట్టి కూడా సేమ్ యాజ్ టీజ్ గా అలాగే ముక్క లేనిదే ముద్ద దిగదు మమ్మీ అంటది. కాకపోతే నేనే కంట్రోల్లో ఉంచుతున్నాను. ఎందుకంటే నాన్ వెజ్ తినడం వల్ల మనకు ఎక్కువగా నష్టాలే ఉన్నాయి తప్ప లాభాలు లేవండి ఆరోగ్య రీత్యా. కాకపోతే జంతు సంబంధిత ఆహార పదార్థాల్లో కంప్లీట్ ప్రోటీన్ లభిస్తుందండి. మొక్కల సంబంధిత ఆహార పదార్థాల్లో కంప్లీట్ ప్రోటీన్ అనేది తక్కువ రేషియోలో ఉంటుంది. మనం ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. చిన్నప్పటి నుంచి మనం ఏ విధమైన ఆహార అలవాట్లను ఫాలో చేస్తామో పెద్ద అయ్యాక కూడా మన జీవన శైలిలో అవి భాగమైపోతాయి. మా హస్బెండ్ అయితే చిన్నప్పటి నుంచి ఒక్క రోజు కూడా మటన్ లేకుండా ఉండకపోయేదంట. మా ఆడపడుచు చెప్పేది. అందువల్ల ఆయన పెద్ద అయ్యాక కూడా పెళ్ళైన తర్వాత కూడా ఆయన హెల్త్ ఇష్యూస్ లో మటన్ అనేది తినద్దండి. కానీ ఆయన ఊరుకోకపోయేది. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి తిన్న తిండి కాబట్టి ఆయన క్రేవింగ్స్ అనేవి ఆ విధంగా ఉండేవి. సో ఆయన చాలా ఇబ్బంది పడేవాడు. అందుకే మనం ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలండి ఏదైనా సరే. ఇది నేను మీకు చెప్తుంటే చాలా చిన్న విషయం అనిపిస్తుందేమో, కాదండి, నేను అనుభవంతో చెప్తున్నాను. మనం ఏదికైనా సరే అడిక్ట్ కావద్దండి. ఏదో తిన్నామా అంటే తిన్నామా అన్నట్టే తినాలి. అది లేనిదే మన రోజు గడవదు అనేది మన లిస్ట్ లో ఉండకూడదండి. దానివల్ల మనకు ఆరోగ్యం పాడైనప్పుడు డాక్టర్స్ చెప్పినట్టు మనం కొన్ని ఆహార నియమాలను పాటించలేకపోతాం. దానివల్ల మన జీవితమే కోల్పోయే పరిస్థితి వస్తుందండి. ప్లీజ్ ఇంకా దయచేసి నేను చెప్పేది వినండి. దేనికి కూడా అడిక్ట్ కావద్దు. ముఖ్యంగా మాంసము అండ్ మద్యపానం.